शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। मातुर्देवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओं सर्वे जना सुखिनो भवन्तु सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शान्ति शान्तिः। ओं शान्ति शान्ति शान्तिः। ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ ఈ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలండి. ఈరోజు 20వ రోజు నాది. ప్రతిరోజు మనం యోగానికి సంబంధించినటువంటి ఏదో ఒక మంచి విషయం తెలుసుకుంటూ వస్తున్నాం. మెడిటేషన్ కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ముద్రలు కానీ, లేకపోతే కొన్ని టెక్నిక్స్ కానీ, కొన్ని మంచి విషయాలు కానీ ఏదో ఒకటి మనం రెగ్యులర్గా తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఆసనం, తెలుసుకుని నేర్చుకుని అవలంబించేటువంటి ఆసనం పేరు ఏమిటంటే త్రికోణాసనం అంటారండి. ఈ త్రికోణాసనం నిలబడి చేసేటువంటి ఆసనం. ఈ నిలబడి చేసేటువంటి ఆసనం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి, ఎవరు చేయకూడదు, ఏమికి రిస్క్ ఎక్కడ వస్తుంది, లేకపోతే ఎలా మీరు చేసుకోవాలి అనే విషయాలన్నీ మీకు ఫస్ట్ చెప్పేస్తానండి. చెప్పిన తర్వాత నాకు ఎలా ఆసనం చేయాలో అది చూపిస్తాను. చూపించిన తర్వాత ఎట్లా చేయకూడదు అన్న విషయం కూడా అప్పుడే చెప్తానండి. సో ప్రతి ఒక్క ఆసనం కూడా మీకు పూర్తిగా దాని యొక్క మంచి ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, ఎలా చేయాలి అన్న విషయాన్ని చక్కగా మనం నేర్చుకుందాం ఈరోజు. ఆ క్రమంలో ఈరోజు మనం నేర్చుకోబోయిన ఆసనం త్రికోణాసనం. ఈ త్రికోణాసనాల్లో మనకి ముఖ్యంగా మనం నిలబడి చేసేటువంటి ఆసనం. నిలబడి చేసేటువంటి ఆసనాలు కూడా ఏంటంటే కాలు రెండు వెడల్పుగా పెట్టుకుని చేస్తాం. కాలు రెండు వెడల్పుగా పెట్టుకుని చేస్తాం. కాలు రెండు వెడల్పుగా పెట్టుకుని చేసేటప్పుడు మనకి ఎక్కడెక్కడంతా బరువు పడి మనకి ప్లస్ పాయింట్ అవుతుందని అంటే దీంట్లో కూడా మనకి మొట్టమొదట మనకి బరువు ఫస్ట్ మనకి పడేది యాంకిల్స్లో పడుతుందండి. పాదానికి కాలుకి మధ్యలో ఆ జాయింట్ యాంకిల్ దగ్గర పడుతుంది. తర్వాత కాఫ్ మజిల్స్కి మంచి ఇది దొరుకుతుందండి. తర్వాత అలాగే నీస్ కూడా మంచి బలం దొరుకుతుందండి. తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ తొడలకు కూడా మంచి బలం వస్తుందండి. ఆ తర్వాత గ్రోయిన్స్ దగ్గర మంచి బలం వస్తుందండి. వేస్ట్కి చాలా బాగా బలం వస్తుందండి. ఆ తర్వాత ఈ సైడ్ మజిల్స్ ఏదైతే పొట్టలో సైడ్స్ ఎక్కువ నాకు ఉంటున్నాయని చెప్పి చాలామంది అంటారు. సైడ్స్ ఫ్యాట్ ఉండిపోయిందంటే ఎక్కువ ఫ్యాట్ ఉండిపోయిందంటే ఈ ఆసనం కనుక రెగ్యులర్గా వాళ్ళు చేస్తూ వచ్చారంటే సైడ్ ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందండి. అలాగే సైడ్ కరగటం వల్ల ఇటుపక్క లోపల ఉండేటువంటి అవయవాలన్నీ చక్కగా అవి పనిచేయడం మొదలవుతాయి. ఆపోజిట్ సైడ్లో మీరు తిరిగి ఇటుపక్క వంచి చేసినప్పుడు ఇటుపక్క లోపల ఉండేటువంటి ఆర్గన్స్ అన్నీ అవి చక్కగా మనకి రిలాక్స్ అయిపోతాయి. బయట మజిల్స్ మనకి మెల్లమెల్లగా కరిగి బ్యాడ్ ఫ్యాట్ అంతా కరిగి మనకి మజిల్స్ ఇదైపోయి స్లిమ్గా అవుతాం. దానివల్ల ఓవరాల్గా మనకి ఏం లాభం అండి, ఫ్యాట్ని ఎప్పుడు కరిగించామంటే ఏమవుతాం, వెయిట్ లాస్ అవుతాం. సో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ ఆసనం చాలా ముఖ్యంగా మనకి పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం అండి. సో ఎన్ని దీన్ని ప్లస్ పాయింట్స్ మనకి ఇస్తుందని అంటే ఇవన్నీ చేస్తూ వస్తుంది. సైడ్స్లో నుంచి సైడ్ని కరిగించడం, లోపల ఉండే ఆర్గాన్స్ని చేయడం అవన్నీ కరిగిస్తుంది. తర్వాత సైడ్కి వంగేటప్పుడు అబ్డామన్ పోర్షన్లో కూడా మనకి బరువు పడుతుందండి. అంటే ఒకసారి వంగేటప్పుడు ఈ పక్క అబ్డామన్లో రైట్ భాగంలో మనకి బరువు పడుతుంది, ఒకసారి వంగేటప్పుడు లెఫ్ట్ భాగంలో మనకి బరువు పడుతుంది. సో అబ్డామన్ కూడా మంచి గట్టిపడి అబ్డామన్లో మనకి ఎక్కడ ఫ్యాట్ ఉన్నా అబ్డామన్ ప్రాంతంలో ఉండే ఫ్యాట్ అంతా మెల్లమెల్లగా కరిగిపోయేటువంటి ఒక ఇది వస్తుందండి. తర్వాత షోల్డర్స్ మనం ఏంటంటే షోల్డర్స్ని ఇలా పైకి ఎత్తడం, చేతులను పైకెత్తి చేస్తాం. ఈ చేతులు పైకెత్తి చేయడం వల్ల షోల్డర్స్ భాగాలు కానీ, వీపు భాగం కానీ, మెడ భాగం కానీ, ఈ జాయింట్ మెడ
ఈ షోల్డర్ జాయింట్ అయిన భాగం, ఈ మెడ, ఈ షోల్డర్, ఈ భాగం, ఈ జాయింట్ భాగం, ఇవన్నీ కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేయబడతాయి. చేసేటప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా మంచి స్ట్రెంగ్త్ అవుతుందండి. స్ట్రెంగ్త్ అవుతూ వస్తుంది. త్రికోణాసనం చేయడం వల్ల మనకి కలిగేటువంటి లాభాలు, ఇన్ని లాభాలు మనకు కలుగుతాయి. మనకు బాడీ లోపల వెయిట్ లాస్ అవుతుంది, మజిల్స్ని కరిగించి ఎక్కువ వేస్ట్ ఫ్యాట్ని తగ్గిస్తుంది, మనకి ఎంతో హాయిగా సుఖంగా మైండ్ని కూడా రిలాక్స్గా పెడుతుంది. తర్వాత మన తొడలు, జాయింట్స్, కాఫ్స్, యాంకిల్ ఇవన్నిటికీ మంచిగా స్ట్రెంగ్త్ని ఇచ్చేట్టుగా చేస్తుంది. యాంకిల్ భాగాన్ని మంచి బలపరుస్తుంది, కాలుకి మంచి స్టెబిలిటీని ఇస్తుంది. ఇలా నిలబడి చేయడం వల్ల మనకి ఆసన సిద్ధి, శుద్ధి రెండు కూడా కలగడానికి కూడా ఇది ఎక్కువగా హెల్ప్ చేస్తూ వస్తుంది. సో ఇలా మనం చేయటం వల్ల మనకి చాలా ప్లస్ పాయింట్ ఈ యొక్క త్రికోణాసనంలో మనకు ఉందండి. ఈ త్రికోణాసనాన్ని మనం ఎవరెవరు దీన్ని చెయ్యకూడదు అన్న పాయింట్ వచ్చినప్పుడు, విపరీతమైనటువంటి నాకు మన నొప్పి ఉంది, మన నీ లోపల అన్నవాళ్ళు కొంచెం వాళ్ళు మాత్రం అలా చేయకూడదు. అలాగే స్పైన్ నొప్పి విపరీతంగా నాకు ఉంది అన్నవాళ్ళు ఎత్తుతూనే చేయకూడదు. వీళ్ళందరూ కూడా నెక్ ప్రాబ్లం, అలాగే స్పాండిలైటిస్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఎత్తున టక్కుమని ఇమీడియట్గా ఇది ఆసనం చేసేయకూడదండి. వాళ్ళకి కొన్ని రెమెడీ ఆసనాలు, రెమెడీ రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. ఆ రిలాక్సేషన్ టెక్నిక్స్ మెల్లమెల్లగా చేసి మీ యొక్క పెయిన్స్ని కొంచెం మెల్లగా తగ్గించుకొని రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఈ ఆసనం లోపలికి మెల్లమెల్లగా మీరు దిగి నేర్చుకుని చెయ్యొచ్చండి. చెయ్యకూడదు అన్నది ఏమీ లేదు. నడువు నొప్పి, విపరీతమైన నడువు నొప్పి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త తీసుకుని చేయాలండి. అంతకంటే ఏమి లే. అస్సలు చేయకూడదు అన్నది కాదు. కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఒక మనిషి ఎవరైనా అంటే ఏదైనా గబుక్కుని ఒక జరగరాని ఒక విషయం జరిగిందంటే పక్కన ఎవరైనా ఉండి చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే మీరు ఇది చేయాలి. నార్మల్గా ఉన్నవాళ్ళు హాయిగా చేయొచ్చండి. కానీ నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా సరే ఓవర్ ఉత్సాహంతో ఎక్కువ స్పీడ్గా చేయటాలు అలా చేయకూడదండి. ఏ ఆసనం అయినా సరే ఆ ఆసన దీంట్లోపల పోస్చర్ లోపల మీరు కంపల్సరీ కొంచెంసేపు ఉన్నారంటే అప్పుడు మీకు దాని యొక్క పూర్తి సిద్ధి కలుగుతుంది, ఆ ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన శుద్ధి మీకు చేయడం పర్ఫెక్ట్గా వచ్చి అందులో కొంచెంసేపు కనుక మీరు ఉండగలిగే పరిస్థితి వచ్చారంటే ఆసన సిద్ధి వద్దన్నా మీకు దొరుకుతుందండి. ఇది దీని యొక్క ప్లస్ పాయింట్. ఎన్ని జాయింట్స్ మీకు ఉన్నాయో ఈ ప్రాంతం అన్నింటిలో కూడా జాయింట్స్ అన్నిటికీ మీకు ప్లస్ పాయింట్ అవుతూ వస్తుందండి. మీకు నెక్ దగ్గర ఈ స్పాండిలైటిస్ ఈ ప్రాంతంలో ఉండే పెయిన్, ఏదైనా నార్మల్ పెయిన్ ఉన్నవాళ్ళు, స్పాండిలైటిస్ కాకుండా నార్మల్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఏదైనా చిన్నపాటి నొప్పులు ఉన్నా కూడా మెల్లమెల్లగా రిలాక్స్ అవుతూ వస్తుందండి. తొందరపడి చేయకండి, రిలాక్స్గా చేయండి, మెల్లగా చేయాలి. ఎంత రిలాక్స్గా మీరు మెల్లగా నేర్చుకుని ఎంత రిలాక్స్గా మీరు చేసి కొంతసేపు ఆసనంలో ఆగగలుగుతారో మీకు అంత రిజల్ట్ మీకు వస్తుందండి. సో ఈ ఎవరెవరు చేయకూడదు అన్న పాయింట్ వచ్చినప్పుడు స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు చేయకండి, ఎక్కువగా నొప్పులు ఉన్నవాళ్ళు చేయకండి, వెనక భాగంలో స్పైనల్లో నొప్పి ఉన్నవాళ్ళు చేయకండి, నీస్ ప్రాబ్లం కొంచెం కూడా నీస్ విపరీతమైన పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను అన్న పెయిన్ ఉన్నవాళ్ళు దీన్ని చేయకండి. వాళ్ళు ఎవరైనా ఒక పక్కన ఒక సపోర్ట్ తీసుకుని చేయండి. ఇప్పుడు మన యొక్క ఆసనాల యొక్క ఉండేటువంటి లాభాలు ఏమిటో చూసాం, ఈ ఆసనాలు ఎలా చేయాలో చూసాం, ఏ పార్ట్స్ దీనివల్ల మనకి బలపడుతూ వస్తాయో అవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని మీకు నేర్పించబోతున్నాను. ఇప్పుడు మనం నిలబడి చేద్దామండి. ఈ నిలబడి చేసే దీని లోపల మీకు ఎలా చేయాలి అన్నది మీరు చూసి నేర్చుకోండి. ఈ ఆసనం యొక్క పేరు త్రికోణాసనం అంటారు. ఈ త్రికోణాసనం అంటే రెండు కాళ్ళని వెడల్పుగా పెట్టి దీన్ని ఈ త్రికోణాసనం లోపల ఇలా పెట్టి ఈ రెండు కాళ్ళని చక్కగా మంచి స్టేబుల్గా స్టడీగా పెట్టుకుని మరీ ఓవర్గా చాచవలసిన అవసరం లేదండి. కొంత మీ యొక్క పరిధి లోపల మీరు ఎంత చేయగలుగుతారో చేసి కాళ్ళు అంతా కూడా మంచి స్టిఫ్గా స్ట్రెయిట్గా మంచి స్టేబుల్గా పెట్టుకునే కార్యక్రమం పెట్టుకోవాలండి. పెట్టుకొని మీరు మెల్లగా ఏం చేయాలి, ఈ చేతులను ఇలాగే పైకి లేపుతూ ఈ కాళ్ళ దగ్గర ఈ కాళ్ళని కూడా మెల్లగా ఇలా చేసి ఈ కాళ్ళని కొంచెం ఇలా చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇలా చేసుకుని ఇలా చేయాలండి. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడంతా బరువు పడుతుందో చూడండి. ఇప్పుడు చక్కగా చేతులు మొత్తం కిందకి తీసుకెళ్ళిపోయాం. ఇట్లా నీస్ ఏది బెండ్ చేయట్లేదండి. మన నీస్ బెండ్ చేయకుండా చేతులను మాత్రమే కింద పెట్టాం. తలని కూడా పైకి చూడాలి. ఈ చెయ్యి ఎట్లా ఉందో అట్లా పైకి చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ వెయిట్ పడుతుందో చూడండి. నేను చెప్పిన ప్రకారం ఈ హ్యామ్స్ట్రింగ్స్ ఈ ప్రాంతం అంతా గుంజుతుందండి బాగా. ఇక్కడ గుంజుతుంది, ఈ జాయింట్ గుంజుతుంది. సో ఇవన్నీ మనకు వద్దన్నా బరువు పడుతుందండి. ఇలాగే ఒక సెకండ్ మనం ఒక 30 సెకండ్స్ అంటే 10 సెకండ్స్ నుంచి మొదలు పెట్టుకోవచ్చండి. మొదలు పెట్టుకుని మెల్లమెల్లగా 30 సెకండ్స్ వరకు వెళ్ళొచ్చు.
సో మళ్ళీ మెల్లగా అలాగే పైకి లేచేసి మళ్ళీ ఇటుపక్క కాల్ని ఈ రెండు కాల్ని ఇట్లా ఈ పక్క చూసినట్టుగా ఫస్ట్ పెట్టుకుని మెల్లగా ఏ కాలు చేస్తామో ఆ కాల్ని మాత్రం మనం కొంచెం లైట్గా తిప్పుకుని ఆ పక్కని దీన్ని మడవకుండా దాన్ని స్ట్రైట్గా ఇట్లా పెట్టుకుని ఇలా రావాలి. ఇది పూర్తిగా ఒకవేళ రాకపోయిన వాళ్ళకి ఇంతవరకే వస్తుంది అనుకోండి, ఇంతవరకే పెట్టుకోండి. ఇంతవరకే వస్తుంది, ఇంతవరకే పెట్టుకోండి. మీ పరిస్థితిని బట్టి మీరు ఎలా పెట్టుకుని కొంతసేపు ఉండడం అనేది అవసరం. ఇంతవరకు వచ్చింది, ఓకే పెట్టుకోండి. అలాగే స్టేబుల్గా ఈ కళ్ళు మాత్రం తలని కూడా పైకి ఎత్తి ఈ చేతులు పైకి లేపాం కదా దాన్ని చూసుకోండి. కింద వరకు మీకు టచ్ చేయడానికి వస్తుందా, హాయిగా టచ్ చేసుకుని పైకి లేపండి. అట్లా మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు మీరు లేపెట్టుకోవచ్చు. ఇంతవరకే వచ్చిందంటే ఇంతవరకులోనే మీరు కొంతసేపు ఉండండి. కొంతసేపు అయిన తర్వాత మీకు కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు 4 రోజులు చేసిన తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళగలుగుతానో అని మీకు అనిపిస్తే అప్పుడు కిందకి వెళ్ళండి. అందులో కొంతసేపు ఇంకా బాగా వెళ్ళగలుగుతా, కింద వరకు వెళ్ళగలుగుతా. దీన్ని మాత్రం మోకాలు మాత్రం మడవకుండా చూసుకోవాలి. మళ్ళీ మెల్లగా అలాగే లేచేసి వచ్చేసేయాలి. ఇది త్రికోణాసనం. ఈ త్రికోణాసనాన్ని ఈ నెక్స్ట్ చెప్పబోయే ఆసనం దీనికి సంబంధించిన ఆసనమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఉంటుంది, అది వేరే, అంటే వేరియేషన్ కాదు, అది వేరే ఆసనం. తర్వాత అది నేర్చుకుందాం. ఇవాళ మనం నేర్చుకునేటువంటి ఆసనం త్రికోణాసనం. ఈ త్రికోణాసనం ఏంటంటే 2 కాళ్ళని వెడల్పుగా పెట్టుకుని ఏ చెయ్యి అయితే మనం తిప్పకుండా ఎటువైపు చెయ్యి ఉందో ఆ చెయ్యిని మెల్లమెల్లగా ఇలాగే వెళ్ళి మెల్లగా నేల మీదకి పెట్టేస్తాం. అప్పుడు మనకి చూడండి, అబ్డామన్ లెఫ్ట్ సైడ్లో వంగినప్పుడు లెఫ్ట్ సైడ్ అబ్డామన్ నొక్కబడుతుంది. అక్కడ గ్రోయిన్స్, థైస్, హ్యామ్స్ట్రింగు మళ్ళీ అన్నీ కూడా అక్కడ ప్రెషర్ పడుతుంది. మనకి చేతులు ఫుల్గా పెట్టుకుని ఉండొచ్చు. సో ఇది మనకి త్రికోణాసనం. ఈ త్రికోణాసనం మనం ఇవాళ ఎలా చేయాలో చక్కగా నేర్చుకున్నాం. దానిలో ఉండేటువంటి లాభాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ లాభాలు తెలుసుకోవడమే కాకుండా దీనిలో ఉండేటువంటి నష్టం ఎవరెవరు చేయకూడదు, ఎవరు చేస్తే దానిలో వాళ్ళకి నష్టం అవుతుందో ఆ విషయం కూడా మనం తెలుసుకున్నాం. సో దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్త తీసుకుంటూ ఎలా దీన్ని చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాన్ని 1కి 4 సార్లు చక్కగా దాన్ని విని, నేను చెప్పినటువంటి ఈ వీడియోని చెప్తున్న విషయాలను చక్కగా 1కి 4 సార్లు చక్కగా వినిన తర్వాత ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పానో దాన్ని బుర్రకు బాగా ఎక్కించుకుని దాని తర్వాత మీరు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి. సైడ్కి వంగేటప్పుడు సైడ్ పట్టుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీ పరిధిలోనే మీరు చేయాలి. మీకు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నానండి, ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను అంటే వెంటనే మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేసేయాలి, ఇంతలాగా వచ్చేయాలి అని మీరు మనసు పెట్టుకోకూడదు. ఎదుట పక్క వేరే వ్యక్తులతో కంపేర్ చేసుకోకూడదు. ఇది నెంబర్ 1. మిమ్మల్ని ఎప్పుడూ ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసుకోకండి. రెండవది, మీరు మీ యొక్క చిన్నప్పటి వయసులో మీరు ఎట్లా ఉండేదో మీ శరీరం దాంతో కంపేర్ చేసుకోకండి. మూడవది, మీకు ఎంతవరకు సుఖంగా బాడీ అలౌ చేసి ఈ రోజుకి ఉందో అక్కడే స్థిరంగా సుఖంగా ఆసనంలో ఉండండి. ఆ ఆసనం ఎంతవరకు మిమ్మల్ని వెళ్ళనిస్తుందో, మీ బాడీ అనుకూలిస్తుందో అంతవరకు వెళ్ళి స్థిరంగా సుఖంగా ఆనందంగా ఉండే పరిస్థితిలోనే మీరు ఉండండి. అంతేగాని తొందరపడి మీరు గబగబా ఎక్కువగా దానికి వెళ్ళిపోయి ప్రెషర్స్ తెచ్చుకుని ఉన్న సమస్యలకి మన రెమెడీ వెతుక్కోవాలి, కానీ ఉన్న సమస్యలకి సమస్య చేసుకోకూడదు. అందువల్ల జాగ్రత్తగా ఏ విషయం చేసినా నేర్చుకోనండి. చక్కగా నేర్చుకున్న తర్వాత దాన్ని ఎట్లా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలో చేయండి. కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండి నేర్చుకుని చేయండి. ఎవరైనా మీకు ఒకవేళ ఏదైనా అనుమానం కలుగుతుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నేను చెప్పిన ఇట్లాంటి వాళ్ళు చేయకూడదు అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విపరీతమైన నొప్పులు ఉన్నవాళ్ళు, స్పైనల్ కార్డ్ నొప్పి ఉన్నవాళ్ళు, కినీ నొప్పి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎవరో ఒక గైడెన్స్ పక్కన వాళ్ళని తీసుకుని చేయడం చాలా ఉత్తమం. నార్మల్గా ఉన్నవాళ్ళు హాయిగా దీన్ని 4 సార్లు విని మీరు చేసుకుంటూ వెళ్ళారంటే చాలండి. త్రికోణాసనం మీరు చేసుకోండి. మీ జీవితంలో ఎప్పుడు ఆనందంగా మీకు బాడీలో దీనిలో ముఖ్యంగా ఇంకొక విషయం జరిగేదంటే ట్విస్ట్ అవుతుంది. అంటే పైనుంచి ఇప్పుడు మనం ఈ సైడ్కి ఇలా ట్విస్ట్ అవ్వము ఎప్పుడైనా బాడీ. ఈ ఒక త్రికోణాల ఆసనం, ఆ త్రికోణాసనాల్లో మాత్రం మనం సైడ్కి బెండ్ అవుతాం.
బాడీని. అది కూడా కాలుని వెడల్పుగా పెట్టి, కాలుని నేరుగా పెట్టి బెండ్ అవ్వడం అనేది వేరే అయితే, ఇప్పుడు కాలుని వెడల్పుగా పెట్టి బెండ్ చేసేటప్పుడు కింద నుంచి కాలు కొంచెం వెడల్పు అయిందంటే శరీరానికి బరువు పడుతుంది. ఇప్పుడు కాలు ఇలా వెడల్పు అయినప్పుడు శరీరానికి కింద నుంచి బరువు పడుతుంది. దాంతోపాటుగా మనం అటువైపుకి బాడీని మొత్తం వంగినప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఉన్న మజిల్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇటువైపు ఉన్న మజిల్స్ అన్నీ ఎటువైపు మనం నొక్కి కిందకి వంగుతామో అటువైపు మజిల్ అన్నీ కంప్రెస్ అవుతుంది. సో కంప్రెస్ అవుతూ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతూ ఎక్స్పాన్షన్ కంప్రెషన్ మారి మారి జరగటం వల్ల మీకు అక్కడ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. ఆ కరిగిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా దీన్ని మీరు ఈ యొక్క ఆద్య టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నేను చెప్తున్నటువంటి విషయాల్ని, మీరు యోగానికి సంబంధించిన విషయాలను ప్రతిరోజు మీరు తెలుసుకుని, నేర్చుకుని, అవలంబించుకుని మీ జీవితాన్ని బాగు చేసుకుని ఎప్పుడు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నారాయణ గురు సెలవు తీసుకున్నానండి. నమస్కారం అండి.